భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో పోలీస్ గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు 7 ఆటోల్ని పోలీసులు సీజ్ చేశారు. గ్రామంలోని బెల్ట్ షాపుల నుండి లిక్కర్ బాటిల్స్, కిరాణా, పాన్ షాపుల్లో నిషేధిత గుట్కాల్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎదురుగడ్డ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఉద్దేశించి అన్నిప్పుడు వాడు ఏం చేస్తాడు, రిజిస్ట్రేషన్ నుంచి వాడి కోరికలు మార్చారు, వాడికి ఆలోచన చేసి ఇద్దరు పంపుతారు. అప్పుడు మీరు ఏమని అవుతారు, వాడు నేతలు అవుతారు. అవసరమా అంటే ప్రతి జాగ్రత్తలో చట్టం నిర్దేశించినటువంటి నియమాలు ఉంటాయి. సిటీలో భాగంగా మన దగ్గర గ్రామాల్లో చాలా గ్రామాలు ఉన్నప్పటికీ మన గ్రామాన్ని ముందుగా ఎంచుకోవడానికి కారణం, జనరల్గా మనం ఏదైనా కానీ ఒక ఐటమ్ కానీ కొనుక్కోవాలంటే ఉన్నదానికి బెస్ట్ షాప్ ఏదైనా అనుకుంటాం, అంటే మంచి షాప్ దగ్గరికి వెళ్తాం. మరి అట్లా ఇప్పుడు మా దృష్టిలో ఇది బెస్ట్ అనుకుంటున్నాం, అంటే చెడులో బెస్ట్, అంటే మంచిగా అందరని కాదు. కొద్దిమంది ఎట్లాంటి అంటే ఉన్న విలేజ్లో కొన్ని ఇక్కడ అసాంఘిక కాలనీస్ కూడా ఉన్నాయి. చాలా మంది ఎక్కడి నుంచి వస్తున్నారు. కొంత మాస్ పీపుల్, అంటే రకరకాలుగా ఎక్కువగా రోజువారీ కార్యక్రమాలు కూలీ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ వస్తే బాగుంటది. ఇక అట్లనే ఏదైనా కానీ అదేవిధంగా 2 టర్మ్స్ ప్రతాప్ గారు, 1 టర్మ్స్ కరుణాకర్ గారు, 3 టర్మ్స్ కే గారు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి సబ్ డివిజన్ వ్యక్తులకు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఎదురుగడ్డ గ్రామ ప్రజలకు మా జిల్లా ఎస్పీ గారు పి రోహిత్రాజ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఎదురుగడ్డలో ఈ గార్డెనింగ్ సెర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఈ గార్డెన్ సెర్చ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు తెలియకుండా, మీరు అనుకోకుండా కొంతమంది కొన్ని వస్తువులు కొంతమంది అపరిచితులకు ఆశ్రమం కల్పిస్తుంటారు. ఎక్కడి నుంచో వస్తారు, మీ ఇల్లు పెద్దగా ఉంటుంది, కిరాయి తీసుకుంటారు. 5,000 కిరాయి కాడ 10,000 ఇస్తారంటారు. మీరు ఆ డబ్బులు కాసుపడి 10,000 ఇస్తారు. వాడు 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 4 రోజులు ఉంటాడు. ఏదో అటెండ్ చేసి వెళ్ళిపోతాడు. వారి ఆనవాళ్ళు ఆ రూమ్లో వెళ్ళిపోతాయి. అప్పుడు మిమ్మల్ని పట్టుకొని పోవాల్సి వస్తుంది. వాడు ఎవడో మీకు తెలియదు, ఎక్కడ తిట్టడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అలాంటప్పుడు మనము ఒక కిరాయికి ఇచ్చేటప్పుడైనా సరే, బాబు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎవరు ఈవెందో ఆధార్ కార్డు అని పెట్టుకునే వాళ్ళం. వాడు ఇక్కడికి వచ్చి ఒక పెద్ద నేరం, భయంకర నేరం చేసిపోయింది అనుకోండి, వాడు దొరకడు. వాడు ఈ స్టేట్ కాదు, ఈ ప్రాంతం కాదు. బట్ మీరు ఇక్కడే ఉంటారు, మీ ఇల్లు ఇక్కడే ఉంటుంది. గతించిన కాలం అంతా కూడా ఇక్కడే ఉంటారు. మీ ఇల్లు ఇక్కడే ఉంటుంది, మీరు ఎక్కడ పోలేరు కదా. అలాంటి వ్యక్తులకి, జ్ఞాత వ్యక్తులకి, తెలియని వ్యక్తులకి, అపరిచిత వ్యక్తులకి ఎలాంటి ఆశ్రమాలు కల్పించకూడదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా 20,000 రూపాయల బ్యాటరీ సైకిల్ ఉంటుంది, అబ్బా 15,000 కమ్ముతుండగా మంచిది విరుగుడని చెప్పేసి తీసుకున్నారనుకోండి, అది గంజా కేసులు ఉండొచ్చు, మర్డర్ కేసులు ఉండొచ్చు, లేదా కిడ్నాప్ కేసులు ఉండొచ్చు, మీకు తెలియదు. అంటే మన యొక్క కక్కుర్తి, మన యొక్క ఆశ 50,000 బండి మనం 15,000 వస్తుందంటే కళ్ళు మూసుకుని తాకట్టు పెట్టి కొనేస్తాం. కొనేసినప్పుడు ఎప్పుడో పోలీసులు పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఈ బండి మీద ఎన్ని చలాన్ని, ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ బండి పలానా మర్డర్ కేసులు ఉంది కదా, పలానా గంజా కేసులు ఉందని చెప్పి చిట్టా వస్తుంది. అప్పుడు అనవసరంగా మీరు బలి కావాల్సి వస్తుంది. మీకు తెలియకుండా, ముందే చెప్పిన మీకు తెలియకుండా ఎడుకుంటారు. అంటే ఎలాంటి మనకు ఉన్న ఆశలో మన ఆశపడి, ఆశ దురాశ దుఃఖాన్ని చేయటని చెప్పేసి తక్కువ రేటుకు వస్తుంది, ఎక్కువ కిరాయి వస్తుంది, ఇంకేదో లబ్ధి పొందొచ్చని అనుకుంటే తద్వారా నష్టపోయేది మీరే, తద్వారా కేసు పారేది మీరే. కేసులు ఎవరికైతే వాళ్ళు దొరకరు, కనుక బండి సీజ్ చేస్తాం, 15,000 పోతుంది, దండు అవుతుంది, కేసు అవుతుంది.
మరి ఏం లాభం? మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్